So guys, day 1 అయితే అయిపోయింది, day 2 కి వచ్చేసినాం, రెడీ అయిపోయినాం. ఈరోజు we're all set. I'll make the itinerary, we'll execute it. Okay, so let's explore the Hyderabad, bro. So guys, రూమ్ అయితే చూడండి, హోటల్ రూమ్ చాలా బాగుంది. ఇద్దరికి ఒకటే బెడ్ అనమాట, ఒకటే కంచం ఒకటే మంచం. కంచాలు ఇవ్వలేదులేండి, బయట మీద రావాలి. ఈ రూమ్ మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే బాత్రూమ్, ఎందుకంటే మనం ఎక్కువ ఇక్కడే కాదు ఉండేది, ఎక్కువ తింటాం ఎక్కువ ఉంటాం. Let's go to breakfast. ఎక్కడికి వెళ్దాం రా భయ్? There's this place called Taza Kitchen. First, తాజా ఉంటేనే తిందాం అక్కడ. Let's go. Guys, it's time for us to check out the room and also it's time for you to check out the whole vlog. జాబులాగా మేము ఏడుస్తుంటే ఉన్న జాబ్ కూడా చేయట్లేదు, లిఫ్ట్ పని చేయట్లేదంట. లిఫ్ట్ भी नहीं काम करते, हम भी नहीं काम करते, అన్ఎంప్లాయ్మెంట్ ఎట్ పీక్స్. సో ఇదే మన రథం, మనకి హైదరాబాద్ చుట్టూ చూపిస్తున్న రథం ఇదే. ఇది మా వాడి బ్యాండ్ అండి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా, ఫంక్షన్లు ఉన్నా, ఏడుపులు ఉన్నా, దడబొబ్బులు ఉన్నా, జనాలున్నా, ఏమున్నా కాంటాక్ట్ మాయా మిషన్. అదే మనం ఉన్న హోటల్. సో నెక్సెస్ మాల్ మనకి డాష్ పక్కనే. భాగ్యనగరంలో కూడా మనకి ఫ్రీగా తిరిగే భాగ్యం లేకుండా పోయింది, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల. ఇఫ్ యూ వాంట్ ఎస్కేప్ ద ట్రాఫిక్ దెన్ యూ షుడ్ ఫాలో ద అంబులెన్స్. ఫైనలీ తాజా కిసింగ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ అంబియన్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా పీస్ఫుల్ గా ఉంది, కూర్చొని తినచ్చు నీట్ గా. సో వీ కెన్ ఆర్డర్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ డిస్ప్లే, లైన్ లో నుంచోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చిన బిల్స్ తీసుకెళ్లి కౌంటర్లో వేస్తే మనకు కావాల్సింది మనకి ఇచ్చేస్తారు. యాక్చువల్లీ మనకు కావాల్సింది ఎవరు, ఆ బిల్లో ఉన్నది ఇస్తారు. మనమైతే ఇక్కడ ఒక మసాలా దోశ అలాంగ్ విత్ దిస్ గ్రేప్ జ్యూస్ ఇంకా చౌచౌ బాత్ కూడా ఆర్డర్ చేస్తాం. సో ఇక్కడ టిఫిన్స్ టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ అసలు. ఆల్సో ప్రైసింగ్ కూడా చాలా డీసెంట్గా అండ్ అఫోర్డబుల్గా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు క్లీనింగ్కి వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అయితే వాడుతున్నారు. వీళ్ళకి సపరేట్ పార్కింగ్ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక మంచి చాయ్ తాగడానికి నీలోఫర్కి అయితే వెళ్దాం పదండి. మన లైఫ్లో ఏమున్నా లేకపోయినా జస్ట్ హోప్తో బతికేయడమే. సో ఫైనల్లీ కెఫే నీలోఫర్కి అయితే వచ్చేసాం. ఇది సిన్స్ 1978 నుంచి అంట. ఆల్సో ఇక్కడ అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉంది. ఇక్కడ మనం ఆర్డర్ ఇవ్వడానికి లైన్ లో నుంచి ఒక్కలేదు, సెల్ఫ్ బిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి. లోపల అంబియన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు, చాలా బాగుంది. ఆల్సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సెక్షన్ అయితే చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా సెల్ఫ్ సర్వీస్ అనమాట, మనం ఇచ్చిన ఆర్డర్ మనం వెళ్ళి తెచ్చుకోవాలి. సో బిల్ 280 అయింది. 280కి మనకు వచ్చిన ఐటమ్స్ ఇవి. చూద్దాం వర్ధ అయిపోకాదు. నీలోఫర్ నార్మల్గానే ఉంది, బట్ సో మనం పెట్టిన 280 బన్కి దానికి కాదు. ఆల్సో ఇది బన్ మస్కా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ 280 దేనికంటే యాంబియన్స్కి. చూడు ఎంత బాగుందో. $280కి ఎంత మంచి అంబియన్స్లో కూర్చొని ఏసీ కింద కూర్చొని చాయ్ తాగితే వర్త్. సో ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ పేయింగ్ 280 ఫర్ దిస్. ఇక్కడ చాయ్ అయితే పెద్దగా స్పెషల్గా ఏం లేదు, బట్ బన్ మస్కా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నీలోఫర్ ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నేను చీప్ ఫకింగ్ ఫీలింగ్ నువ్వు పని చేయి, అర్జెంట్గా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా చాయ్ కూడా ఫినిష్ చేసినాం. సో ఇక్కడ నుంచి మనం నేరుగా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. వీ హ్యావ్ టు చెక్అవుట్ ద రూమ్. సో గైస్ ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసినాం. తాజా కిచెన్లో తాజా టిఫిన్ తినేసాము. ఆల్సో నీలోఫర్లో మంచి చాయ్ ఇంకా బన్ మస్కా కూడా తినేసాం. ఇంకో ½ అన్ అవర్లో రూమ్ చెక్అవుట్ చేయాలి. సో ప్యాక్ చేసుకుందాం పదండి. యాక్సిడెంట్ ఏం లేదు, ఇక ఈ టవల్ తీసి బ్యాగ్లో వేస్తే అయిపోయింది, ప్యాక్ చేసేయడమే.
సో రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాం. ఆల్సో ఇక్కడ నుంచి లంచ్ కి సత్యబాబు బిర్యానీకి వచ్చేసాం. అక్క మాస్ అన్నమాట సత్యబాబు, ఓన్లీ మాస్ పీపుల్ కి. సత్యబాబులో లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఆల్సో ఐకియా కూడా వెళ్ళాం. ఇదంతా నెక్స్ట్ బ్లాగ్ లో వచ్చింది. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ ద ఛానల్.